అహల్యకు శాప విమోచనం కలిగించిన తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కలిసి జనక మహారాజు పాలించే మిథిలా నగరంలో అడుగు పెడతారు. అక్కడ జనకుడు ఒక మహత్తరమైన యజ్ఞం చేస్తున్నాడు. కాని అందరి దృష్టి ఒకే ఒక్క దాని మీద ఉంది. అదే సాక్షాత్తు పరమశివుడి విల్లు. ఈ శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడికే నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని జనకుడు ప్రకటించాడు. ఎందరో రాజులు, మహారాజులు, రాక్షసులు కూడా ప్రయత్నించారు. కాని ఆ విల్లును కనీసం కదలించలేక అవమానంతో తలదించుకున్నారు. ఈ భూమి మీద వీరులే లేరా అని జనకుడు ఆవేదన చెందుతున్న సమయమిది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడి వైపు చూసి, రామా, ఆ ధనస్సును చూడు అని ఆజ్ఞాపిస్తాడు. రాముడు వినయంతో గురువుకు మొక్కి సింహంలా అడుగులు వేస్తూ ఆ ధనస్సు దగ్గరకు వెళ్తాడు. వేలాది మంది చూస్తుండగా రాముడు ఆ భారీ శివధనస్సును అతి సునాయాసంగా ఎడమ చేత్తో పైకెత్తుతాడు. రాముడు ఆ వెంటి నారిని ఎక్కుపెట్టడానికి లాగగానే భూమి ఆకాశం దద్దరిల్లేలా ఒక భయంకరమైన శబ్దం వినబడుతుంది. ఆ బలానికి శివధనస్సు రెండు ముక్కలైపోతుంది. మిథిల అంతా జయ జయ ధ్వానాలతో నిండిపోయింది. సీతాదేవి వచ్చి రాముడి మెడలో పూలమాల వేస్తుంది. రామ సీతల కళ్యాణానికి అంతా సిద్ధమైంది. కాని శివధనస్సు విరిగిపోయిన శబ్దాన్ని విన్న ఒక భయంకరమైన వ్యక్తి మిథిల వైపు కోపంతో వస్తున్నాడు. ఆయన భుజం మీద ఒక గొడ్డలి ఉంది. ఆయనే పరశురాముడు. రాముడి మీద ఆయన ఎందుకంత కోపంగా ఉన్నాడు? అది రేపటి ఎపిసోడ్ 7లో చూద్దాం.